హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ ఈ వీడియోలో ఆనియన్ ఎగ్ కర్రీ, ఎగ్ పొరుటు అంటారు కదండి, ఆ రెసిపీ చూపిస్తాను. నా స్టైల్లో నేను ఏ విధంగా చేస్తానో చూసేయండి. ఇది మనకు సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఎప్పుడైనా మనకి ఇంట్లో కూరగాయలు లేని టైంలో ఎవరికైనా గుర్తొచ్చేది ఎగ్సే కదా, వాటితోటి ఇలాగా నేను చెప్పిన స్టైల్లో చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక గరిటె ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 అర టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ వరకు మినపప్పు, నెక్స్ట్ ఎండుమిర్చి వేసుకోండి. ఈ పోపు దినుసులు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుందండి ఈ ఎగ్ పొరుటుకి. ఇప్పుడు ఈ పోపు అంతా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ పోపు మనకి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్గా వేసుకోవద్దండి, కొంచెం దంచి వేసుకోండి. అలా డైరెక్ట్గా వేసారంటే ఒక్కొక్కసారి ఆయిల్లో అవి పేలే ఛాన్స్ ఉంటుంది. సో పచ్చగా దంచినవి వేసుకుని అవి వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే ఈ ఎగ్ పొరుటుకి టేస్ట్ బాగుంటుందండి. సో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే ఒక 2 పచ్చిమిర్చిని అయితే ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఉల్లిపాయలు ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగే టైంలోనే ఇందులోకి ఈ కర్రీకి సరిపడా సాల్ట్, అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా ముందుగానే సాల్ట్ వేయటం వల్ల మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి. వీటికి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే చక్కగా మగ్గించుకోండి. ఈలోపు వేరే ఒక గిన్నెలోకి ఇక్కడైతే నేను ఒక 3 ఎగ్స్ వరకు తీసుకున్నానండి. మీకు కావాల్సినవన్నీ అయితే వేసుకోండి. ఇలా 3 ఎగ్స్ వేసేసుకొని చక్కగా ఇలాగ స్పూన్తో కానీ బీటర్తో కానీ బీట్ చేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు మనకి ఫ్రై అయినాయో లేదో చూద్దాము. ఉల్లిపాయలను అయితే కంప్లీట్గా అంటే బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దండి. ఆ పచ్చి వాసన పోయి కొంచెం మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, అప్పటి వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. అలా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోండి. ఇలా ఎగ్ మిశ్రమం వేసిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా చక్కగా ఈ కర్రీ మొత్తం కూడా చక్కగా ఈ విధంగా ఉల్లిపాయలు ఎగ్ మిశ్రమం బాగా పట్టేంత వరకు ఇలా కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ వరకు కారపొడి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1 అర టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/4 టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర పొడి వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో గరం మసాలా అయినా వేసుకోవచ్చండి, నేను వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. లాస్ట్లో ఇలా వేసేసుకుని ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లేసుకోండి. ఇవి ఎక్కువసేపు అలాగ స్టవ్ మీద మనం ఫ్రై చేసుకోవద్దండి. అలా ఫ్రై చేసుకుంటే కొంచెం మనకి ఆ పొరుటు అనేది గట్టిపడి టేస్టీగా ఉండదు, రబ్బర్ లాగా అనిపిస్తుంది. సో ఎక్కువ టైము మనకి ఎగ్ మిశ్రమం వేసిన తర్వాత ఎక్కువ టైం ఉంచుకోండి. 2-3 నిమిషాల్లోనే ఇవన్నీ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంతేనండి, ఎగ్ పొరుటు రెడీ అయిపోయింది. ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.